అమెరికాలో హైదరాబాద్ కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్లోని మాజీ బాయ్ ఫ్రెండ్ అపార్ట్మెంట్లో చనిపోయింది గొడిసాల నిఖితారావు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ నుంచి కనిపించకుండా పోయిన నిఖితారావు జనవరి 3న ఆమె డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. నిఖితారావును ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ హత్య చేశాడని పోలీసులు అంటున్నారు. నిఖితారావు మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ను తమిళనాడులో పోలీసులు అరెస్టు చేశారు. నిఖిత కనిపించడం లేదంటూ జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 31న నిఖితారావును చివరిసారిగా చూశారని కంప్లైంట్లో చెప్పాడు అర్జున్. ఆ తర్వాత అతను అదే రోజు భారత్కు వచ్చాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అర్జున్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే నిఖితారావు డెడ్ బాడీని గుర్తించారు. అతని కోసం వారెంట్ జారీ చేసి సర్చింగ్ మొదలుపెట్టారు. నిఖితారావు డెడ్ బాడీపై గాయాలను గుర్తించారు పోలీసులు. డిసెంబర్ 31నే అర్జునే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమె ఫోటోల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నిఖితారావు మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది. కష్ట సమయంలో ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పింది. మేరీలాండ్లోని వెడా హెల్త్లో నిఖిత డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేస్తోంది. గతేడాది ఈ కంపెనీలో చేరిన ఆమె ఉత్తమ పనితీరుకు గాను ఆల్ అవార్డుని అందుకుంది. అమెరికాలో హైదరాబాద్కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్లోని మాజీ బాయ్ ఫ్రెండ్ అపార్ట్మెంట్లో చనిపోయింది గొడిసాల నిఖితారావు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ నుంచి కనిపించకుండా పోయిన నిఖిత జనవరి 3న ఆమె డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. నిఖిత ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ హత్య చేశాడని పోలీసులు అంటున్నారు. నిఖితారావు మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ను తమిళనాడులో పోలీసులు అరెస్టు చేశారు. నిఖిత కనిపించడం లేదంటూ జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 31న నిఖితారావును చివరిసారిగా చూశానని కంప్లైంట్లో చెప్పాడు. ఆ తర్వాత అతను అదే రోజు భారత్కు వచ్చాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అర్జున్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే నిఖితారావు డెడ్ బాడీని గుర్తించారు. అతని కోసం వారెంట్ జారీ చేసి సర్చింగ్ మొదలుపెట్టారు. నిఖితారావు డెడ్ బాడీపై గాయాలను గుర్తించారు పోలీసులు. డిసెంబర్ 31నే అర్జునే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నిఖితారావు మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది. కష్ట సమయంలో ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పింది. మేరీలాండ్లోని వెడా హెల్త్లో నిఖిత డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేస్తుంది. గతేడాది ఈ కంపెనీలో చేరిన ఆమె ఉత్తమ పనితీరుకు గాను ఆల్ అవార్డుని అందుకుంది.